ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. అందరికీ నమస్కారం. నేను ఉత్తర భారత యాత్రకు వెళ్తున్నాను విషయం మీ అందరికీ తెలుసు. ఆ విషయం తెలిసిన తర్వాత మీ అందరి పేర్ల మీద నేను ఉచితంగానే అక్కడ హోమాదులు కానివ్వండి, అభిషేకం కానివ్వండి, ఎక్కడెక్కడ యాత్ర వెళ్తున్నా అక్కడ నేను అందరి పేర్ల మీద చేస్తానని చెప్పాను. అంటే మీ అందరికీ ఒక విజ్ఞాపన చెప్పాను. మరి ఈ విషయాన్ని కనీసం ఒక మీ దగ్గర ఉన్నటువంటి 100 మందికి మీరు ఒక్కళ్ళే భగవంతుడు అనుగ్రహం పొందుకోవడం కరెక్ట్ కాదుగా. అది స్వార్థం అవుతుంది. స్వార్థంలో మనకేమవుతుంది? పుణ్యబలం తగ్గిపోతుంది. మరి పుణ్యబలం పెరగాలంటే మనం చేసేటువంటి పుణ్యకార్యంలో అందరినీ భాగస్వాములు చేయాలి. అటువంటి భాగస్వాములు చేయాలంటే మన యొక్క ఛానల్ ద్వారా 10 మందికి దీన్ని మీరు షేర్ చేయాలి, ఇది సబ్స్క్రైబ్ చేయాలి. తప్ప ఏదో ఫోన్లో చెప్పేద్దాం అయిపోతుంది అంటే కుదరని పని అది. ఇక్కడ మీ అందరికీ ఒక విజ్ఞాపన. నేను కేదార్నాథ్లోను అలాగే బద్రీనాథ్లోను కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అది లైవ్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే మనకి కాశీ, అయోధ్యలో కూడా అనేకమైనటువంటి హోమాదులు చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కడెక్కడైతే నాకు అవకాశం ఉంటుందో వీడియో తీయడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలిగా. అక్కడెక్కడ నాకు ఆ యొక్క వ్యక్తుల యొక్క అనుమతి పొందుకున్న తర్వాత ఆ వీడియోని తీసి మీకు లైవ్లో పెడతాను. లేదా మీకు లైవ్లోనే నేను అక్కడ క్షేత్రాన్ని చూపించడము, ఇంకేదైనా మార్గాన్ని చూపించడము, మీ పేర్ల మీద తప్పకుండా నేను పూజ చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇవి ప్రత్యక్ష ప్రసారం కూడా అయ్యే ప్రయత్నం చేస్తాను. అంటే రుద్రయాగం మాత్రమే, కేదార్నాథ్లో కాశీలో రుద్రయాగం. అటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమము మరి మీరు ఒక 100 మందికి షేర్ చేయాలి, 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి కదా. అలాగే నేను అందరికీ గట్టిగా చెప్పాను, 3వ తేదీ తరువాత అంటే ఈ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి? దాదాపుగా నా ప్రయాణం 9వ తేదీ జూన్ నుంచి ప్రయాణం అయినప్పుడు మరి తప్పకుండా మీరందరూ నాకు 3వ తేదీ తర్వాత నాకు గోత్రనామాలు పంపించాలి. ఈ 3వ తేదీ లోపల ఎవరైతే పంపించారో వారి గోత్రనామాలు చదవబడదు. ఈ క్రమశిక్షణ లేకపోతేనే మనము ప్రమాదంలో పడతాం. అయ్యో గురుగారు చెప్పారు మనం చేయాలి అన్నటువంటి భావన మీ అందరికీ ఉండాలి. అందుకనే మీరు తప్పకుండా అంటే ఈ రోజున మీకు ఇది వీడియో రిలీజ్ అవుతుంది కదా, రేపు ఎల్లుండి నుంచి తప్పకుండా మీ యొక్క పేర్లు ముందుగా పెట్టాల్సింది గోత్రం, తర్వాత తల్లిదండ్రుల పేర్లు మాత్రమే. మీ కొడుకు, మనవడు, మనవరాలు, ఇంకా మనవరాల పిల్లలు, అమెరికాలో ఉన్న వాళ్ళ పేర్లు అక్కర్లేదు. తల్లిదండ్రుల పేరు రాసి సహకుటుంబానాం. కాబట్టి ఇంత చాంతాడంత లిస్ట్ నేను చదవడానికి క్షేత్రంలో అవకాశం ఉండదు. అక్కడ ఉంటే మీ పేర్లు, మీ గోత్రం మీద చెప్పేసి మీ ఇంటి పెద్దల పేర్లు చెప్పి సహకుటుంబానాం అని చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు దయచేసి 3వ తేదీ తర్వాత అంటే ఎప్పుడు? రేపటి నుంచి 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ వరకు ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ ద్వారానే చేయాలి. ఈ విషయాన్ని ఆస్ట్రో కల్చర్లో చూస్తున్న వ్యక్తులకు కూడా ఇదే పాటిస్తుంది, ఆస్ట్రో సిండికేట్లో కూడా ఇదే పాటిస్తుంది. మీరు ప్రత్యక్ష ప్రసారం అనే విషయాన్ని మేము లింక్ ద్వారా మీకు పంపిస్తాం మ్యాక్సిమం. కాబట్టి మీరు మన ఛానల్ని ఆస్ట్రో కల్చర్ కానీ ఆస్ట్రో సిండికేట్ కానీ మీరు రెండింటిని చూస్తున్నట్టయితే ఎంతో లింక్ వస్తే ఆ లింక్ ఓపెన్ చేసి మీరు 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయాలి. ఆస్ట్రో కల్చర్లో కూడా పెట్టే అవకాశం ఉంటుంది, ఆస్ట్రో సిండికేట్ కూడా పెట్టే అవకాశం. అక్కడ ఏది మాకు లింక్ తొందరగా దొరికితే దాంట్లో పెడతామే. కాబట్టి మీరు ఆస్ట్రో కల్చర్ని ఆస్ట్రో సిండికేట్ని రెండింటినీ మీరు ఫాలో అయితే తప్పకుండా మీకు అక్కడ క్షేత్ర దర్శనం, అక్కడ జరిగే కార్యక్రమాన్ని చూడడం. ఏ భగవంతుని దర్శనాన్ని చేసుకోలేమా? అంత 1 గంట సేపు మనకు సమయం లేదా? కాబట్టి మీరందరూ కూడా ఓపికతో ఉండే ప్రయత్నం చేయాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు అందరూ కూడా తప్పనిసరిగా 4వ తేదీ నుంచి, జూన్ 4వ తేదీ నుంచే మీ గోత్రనామాలు పంపించే ప్రయత్నం చేయండి. అంతలో పంపించదు, కామెంట్స్లలో పంపించేటువంటి కామెంట్స్ ఉంటాయి కదా, అంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే కింద మా గోత్రం, మా పేరు అని చేస్తున్నారు, అది చూడబడదు. కామెంట్స్లలో వచ్చేటువంటి చూడబడవు, మీరు టెక్స్ట్ మెసేజ్లు చూడబడవు. కేవలం 6301719009కి 4వ తేదీ నుంచి వచ్చేటువంటి గోత్రనామాలు మాత్రమే చదవబడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా వేరే తీరుగా మీరు పంపించేటువంటి గోత్రనామాలు చదవబడదు. గురువు గారి నెంబర్కి, నా నెంబర్కి మీరు పంపించిన, ఇదివరకు గురుగారు మాకు తెలుసు అని నా నెంబర్ పంపించినా చదవబడదు. మీరు దయచేసి తప్పకుండా ఆఫీస్ నెంబర్కే మీరు వాట్సాప్లోనే పంపించాలి. ఇంకా వేరే రీతిగా పంపిస్తే చదవబడదు. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ అన్ని వెతుక్కునే సమయం మాకు లేదు, చేసేది ఉచితం. అలాగే స్వామి మేము డబ్బులు పంపించవచ్చా? కొంతమంది భక్తులు డబ్బులు పంపిస్తున్నారు, తప్పకుండా పంపించవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీ ఇచ్చే ధనాన్ని అక్కడ వినియోగిస్తాను, తప్పకుండా వినియోగిస్తాను. కొబ్బరికాయకో, పూలకో, పాలకో, పళ్ళకో తప్పకుండా వినియోగిస్తాను. ఇది నేను స్వార్థపూరిత కార్యక్రమం కాదు. మీరు ధనం ఇస్తే తీసుకోవడానికి సిద్ధం, దానికి ఎటువంటి ఇబ్బంది, కానీ ఉచితంగానే చేస్తాను.
అయ్యో ఇవ్వకపోతే గురువారు ఏమనుకుంటారు అనేటువంటి భావన అక్కర్లేదు. మీరు డబ్బు ఉంది, భగవంతుడి కోసం ఖర్చు పెట్టగలిగే అవకాశం ఉంది, 1116 2116 పంపించండి, నో ప్రాబ్లం, స్వీకరించిన సిద్ధం. అది నా సొంతానికి, నేను నా భార్య పిల్లలకి వాడుకోము, క్షేత్రంలో భగవంతునికి సేవ కోసం వాడుతాను. ఇది తప్పకుండా నేను చేసే కార్యక్రమం, నేను లోక కళ్యాణం కోసం. ఈ లోక కళ్యాణంలో మీరు కూడా పాత్రులై ఆనంద ఐశ్వర్యాదులు, వివాహ, సంతాన సౌభాగ్య యోగాలు పొందాలని కోరుకుంటూ, మీ వ్యాపారం, వృత్తి, ఉద్యోగ అన్ని విషయాల్లో కూడా సమస్త సౌకర్యాలు పొందాలని కోరుకుంటూ, తప్పకుండా మీరు 4వ తేదీ తర్వాత నుంచి, అంటే 4వ తేదీ నుంచి మీరు గోత్రనామాలు, గోత్రము, ఇంటి పెద్దల పేర్లు, అంటే ఎవరైతే జీవించి ఉన్నారో వారి పేర్లు చెప్పి సహకుటుంబ సపరివార సమేతంగా చెప్తాము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, తప్పుగా అనుకోవద్దు. తప్పకుండా ఈ కార్యక్రమం ఉచితంగానే చేయబడుతోంది. మీరందరూ దీన్ని స్వీకరించి ఆ భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించాలని, ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. లోక కళ్యాణమస్తు. నమస్కారం.